ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఒక ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి ఘటనలు చాలా జరుగుతున్నప్పటికీ కూడా ఇది ఇంకా విచిత్రమైన ఘటన. వివాహేతర సంబంధాలు లేదా ప్రేయసి ప్రియులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను చిన్న చిన్న విభేదాలు గాని లేదా ఆస్తి వ్యవహారాలు గాని ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదా పర్సనల్ ఇష్యూస్ ఏ వచ్చినా కూడాను అంతిమంగా అంతం చేయడమే నిర్ణయం తీసుకొని దాన్నే ఒక పరిష్కారంగా భావిస్తూ ఉన్నారు. మరి ఈ ఘటన కూడా ఇలాంటిదే. బట్ ఇది కొంచెము స్టోరీ మాత్రము వీళ్ళు చేసిన విధానము, ఆ హత్యకి పురుగొల్పిన సహాయపడిన వారు కూడా కుటుంబ సభ్యులు ఇందులో కావడము కాస్త ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. మరి దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రియురాల్ని ఆమెని ముక్కలు ముక్కలుగా మొత్తం బాడీని అంతా కూడా చిన్న చిన్న పీసెస్ గా చేసేసి కొన్నింటిని తగలబెట్టేసి అంటే కాల్ చేసి మిగిలిన కొన్ని భాగాల్ని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉండగాను ఒక గోనె సంచి లాంటి ఒక బ్యాగ్స్ లోని అనుమానంతోని ఒక ఆటో డ్రైవర్ రిపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అతన్ని పోలీసులు అనుమానించి పట్టుకోవడం జరిగింది. మరి అసలు ఏంటి కథంతాను, ఎవరు రిటైర్డ్ అని అంటూ ఉన్నారు. రిటైర్డ్ అంటే రిటైర్ అయిపోయారంటే ఇంచుమించుగా చాలా ఏజ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏ విధంగా సహకరించారు, సో ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అధికారులు అసలు ఏమి ఇచ్చారు, ఏం వెల్లడించారో, అధికారుల పరంగా మనకి ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి. మరి ఏదైనా కూడాను ఇలాంటి హత్య ఉదంతాలు అనేవి చాలా వరకు తగ్గాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడా కూడా మార్పు ఏ కోసానా కూడా పూర్తి స్థాయిలో వస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఎందుకు అంటే ఒకటి మానసిక పరంగా వాళ్ళకున్న ప్రాబ్లము, అలాగే వాళ్ళు మానసికంగా ఇబ్బంది కలిగినప్పుడు ఒక వైద్యుడి దగ్గర చూపించుకోండి అని పదే పదే చెప్తున్నా కూడా వారు చూపించుకోకపోవడము, అలాగే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా తగాదాలు కూడా ఇలాంటి హత్యలకు దారితీస్తున్నాయి అనుకునేటప్పుడు వాళ్ళు పోలీసులు అనే వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటే మంచిది. కానీ వాళ్ళు సొంత చేతుల్లోకే చట్టాన్ని తీసుకుని వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుంది. సో అటువంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడితే గానీ వీటిని కంట్రోల్ చేయాల్సిన సమయం అయితే వచ్చేటట్టుగా కనిపించడం లేదు అని చెప్పేసి వాదన అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి పదే వినిపిస్తోంది. మరి అసలు ఈ కేసు ఏంటనేది ఒక్కసారి డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన దారుణ ఘటనలో ఓ వ్యక్తి తన భాగస్వామిని చేసి ఆమె మృతదేహాన్ని నీలిరంగు లోహపు పెట్టెలో కాల్చి బూడిదను నదిలో పడవేశాడు. లోడర్ వాహన డ్రైవర్ కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందించడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రామ్ సింగ్ ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతనికి ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. అయినప్పటికీ అతను ప్రీతి అనే 3వ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు ప్రకారం ప్రీతి జనవరి 8న గురైనట్లు తెలుస్తోంది. నిందితుడు మృతదేహాన్ని టార్పలిన్ లో చుట్టి కొంతకాలం దాచిపెట్టాడు. తరువాత అతను ఒక మెటల్ ట్రంక్ కొని కట్టెలు సేకరించి మృతదేహాన్ని పెట్టెలో ఉంచి దాన్ని నిప్పంటించాడు. పూర్తిగా కాలిపోయిన తరువాత ఆధారాలను నాశనం చేయడానికి బూడిదను నదిలో పడవేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నేరాన్ని మరింత కప్పిపుచ్చడానికి రామ్ సింగ్ తన కొడుకు సహాయంతో అద్దె లోడర్ వాహనంలో ట్రంక్ ను తన 2వ భార్య ఇంటికి పంపించాడు. రవాణా సమయంలో పెట్టె నుండి నీరు లీక్ కావడం ప్రారంభించడంతో లోడర్ డ్రైవర్ అనుమానం వ్యక్తం చేశాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ ఇంట్లో తాళం వేసి ఉన్న పెట్టెను తెరిచినప్పుడు లోపల కాలిపోయిన మానవ ఎముక ముక్కలు, బొగ్గులు లాంటి పదార్థాలు కనిపించాయి. ఇక ఆ అవశేషాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పోస్ట్ మార్టం నిమిత్తం ఇంటికి పంపారు. ప్రధాన నిందితుడికి ఇప్పటికే 2 భార్యలు, పిల్లలు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయినప్పటికీ అతను 3వ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. బాధితురాలు తరచుగా డబ్బులు డిమాండ్ చేయడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని, హత్యకు దారి తీసిందని దర్యాప్తులో తేలింది. నిందితుడి కొడుకుతో సహా 2ని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతకడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఈ కేసు విషయంలో నగర పోలీస్ సూపరింటెండెంట్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ, ఒక లోడర్ డ్రైవర్ నుండి పోలీసులకు ఫోన్ వచ్చి తాను రవాణా చేసిన పెట్టెలో ఏదో అక్రమంగా ఉందని అనుమానం వచ్చిందని అన్నాడు. పోలీసులు ఫోరెన్సిక్ బృందాల సమక్షంలో పెట్టెను తెరిచినప్పుడు కాలిపోయిన ఎముక ముక్కలు కనిపించాయని అన్నారు. నమూనాలను సేకరించారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యలను తీసుకుంటామని అన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఆమె చెప్పారు.
ఆ పెట్టును రవాణా చేయడానికి తనకు 400 రూపాయలు చెల్లించినట్లుగా ఆ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏదో అనుమానాస్పదంగా ఉందని గ్రహించిన తరువాత అతను మొదట నిరాకరించినప్పటికీ తరువాత అంగీకరించానని, అతని సందేహాలు మరింత తీవ్రమైన తరువాత పోలీసులకు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.